నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. సైనిక దళాల త్యాగాన్ని దేశం మరవదు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. మెగా స్టార్ సాధించిన డాక్టర్ కర్రి రామారెడ్డి. 70 ఏళ్ల వయసులో డిగ్రీల స్కోరు 61 నాట్అవుట్. మహిళలపై పోస్టులు పెడితే కఠిన చర్యలు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. అమరావతి నుంచి సిఎస్ వీడియో కాన్ఫరెన్స్. యోగా దినోత్సవంపై కలెక్టర్లకు దిశానిర్దేశం. అంగరంగ వైభవంగా శ్రీవారి పుష్పయాగం. భారీగా తరలివచ్చి తిలకించిన భక్తజనం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆపరేషన్ సింధూర్ త్రివిధ దళాల సైనికులకు మద్దతుగా నిడదవోలులో భారీ ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా చేతబూని అందరినీ ఉత్సాహపరిచారు. పెహల్గాం ఉగ్రముఖుల దారుణకాండలో అసూలు బాసిన భారత పౌరులకు ఆంధ్రప్రదేశ్కు చెందిన సైనికుడు మురళీనాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి కందుల దుర్గేష్ ప్రార్థించారు. ఆదివారం సాయంత్రం నిడదవోలు పట్టణంలో గాంధీ విగ్రహం నుంచి గణపతి సెంటర్ వరకు కొనసాగిన తిరంగా ర్యాలీలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీర జవాన్ మురళీనాయక్ మృతికి సంతాపంగా మౌనం పాటించి ఘన నివాళి అర్పించారు. వీరమరణం పొందిన మురళీనాయక్ సైనికుల త్యాగాలు మరవలేనివని అన్నారు. నేడు మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న 2 మాజీ సైనిక అధికారుల కృషిని వేదికపై ప్రస్తావించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బురుగుపల్లి శేషారావు, కూటమి నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దారుణ కాండలో అసూలు బాసినటువంటి భారత పౌరులు, అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి దాడుల్లో అసూలు బాసినటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మురళీ నాయక్ అనేటువంటి అధికారికి, వారికి ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారికి నివాళులు అర్పిస్తూ వారి త్యాగాన్ని ఏనాడు కూడా ఈ దేశం మరిచిపోదనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తూ ఇవాళ ఈ వేదిక మీద 2 మాజీ సైనికాధికారులు కూడా రావడం జరిగింది. అలా ఆపుకోకుండా శాంతియుతంగా మన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోగలుగుతున్నాం అంటే ఇలాంటి సైనికాధికారుల వల్ల మాత్రమే అది సాధ్యపడుతుందనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఇవాళ ఈ తిరంగా ర్యాలీ అంటే మూవన్నెల జెండాతోటి, భారత జాతీయ పతాకంతో మనందరం చేసేటువంటి ఈ ర్యాలీ దేనికోసం అంటే ఎవరైతే సైనికులు త్రివిధ దళాలకి చెందినటువంటి రక్షణ దళం ఎవరైతే ఉన్నారో వారందరికీ, అది నక్సలిజంగా కానివ్వండి, టెర్రరిజంగా కానివ్వండి, మనం చూద్దాం చేద్దామనే కాలయాపన గతంలో ఉండేది. అట్లాగే మనం ఏదైనా వాళ్ళు నక్సలిజం రూపంలో వస్తే మనం చేస్తే దాన్ని యుద్ధం రూపంలో మాట్లాడేవారు కాదు. ఇక మీదట భారత జాతి ఏదైనా సరే మాటకి మాట, చేతకి చేత, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనేటటువంటి నినాదంతో వెళ్తుంది. దీనికోసం భారతవని కూడా ఐక్యంగా నిలబడి మన సైన్యాధికారుల వెనకాల, సైనిక పాఠవాళ్ళ వెనకాల, ప్రభుత్వం వెనకాల ఉండి ప్రతి ఒక్కరూ కూడా సమిష్టిగా ఉండి మీకు సంఘీభావం తెలియజేయటమే కాదు, మీకు తోడుగా కూడా ఉంటామని మనస్ఫూర్తిగా అందరం కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. నిత్య విద్యార్థిగా ఇప్పటికే 50 డిగ్రీలు పూర్తి చేసిన ప్రముఖ మానసిక వైద్యుడు, సరస్వతి పుత్రుడు డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి తాజాగా మరో 11 డిగ్రీలు పూర్తి చేశారు. ఆయనకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని ఈ సందర్భంగా డాక్టర్ గన్ని భాస్కర్రావు కోరారు. స్థానిక మానస హాస్పిటల్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ ఈ 11 కోర్సులు కూడా ఎలైట్ ప్లస్ సిల్వర్ డిస్టింక్షన్తో సమానం. ఎలైట్ ప్లస్ గోల్డ్ 90% పైన మార్కులతో సాధించినవే కావటం విశేషమని పేర్కొన్నారు.
11 కోర్సుల్లో 8 కోర్సుల్లో టాపర్గా రావడంతో మెగాస్టార్ గుర్తింపును కూడా అర్హత పొందారని తెలిపారు. 70 ఏళ్ల వయసు, అధికారికంగా 72 ఏళ్ల వయసులో నిరంతరం విద్యా ప్రయాణం కొనసాగిస్తున్న తాను ఊపిరి ఉన్నంత వరకు ఈ విద్యా ప్రస్థానం కొనసాగిస్తానని వెల్లడించారు ఆయనకు జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గండి భాస్కర్రావు, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకుడు ఓలేటి సత్యనారాయణ, ఐఎంఏఎస్ సెక్రటరీ డాక్టర్ దాట్ల సతీష్, పివిఎస్ కృష్ణారావు తదితరులు అభినందనలు తెలిపారు. లేకపోతే అండి అంటున్నారు, అండి అంటుంటే ఓహో వీడి గోదావరి జిల్లా వాడు అనమాట, దీనికి ఇది అని ఆ విధంగా ఫారెన్సిక్ లింగ్విస్టిక్ కోర్సు చేయడం జరిగింది. యోగా అండ్ పాజిటివ్ సైకాలజీ ఈ సెమిస్టర్లో అంటే జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి 2025 ఫస్ట్ సెమిస్టర్లో నేను 11 ఎన్పిటిఎల్ కోర్సులు చేశాను. ఈ ఎన్పిటిఎల్ కోర్సులు అంటే ఐఐటి వాళ్ళు నిర్వహించేటటువంటి కోర్సులు ఇవి. అందుకని అవి ఒక మంచి స్టాండర్డ్తో ఉండేటటువంటివి. ఈ 11 కోర్సుల్లో కూడా నేను ఎలైట్ ప్లస్ సిల్వర్ ఆర్ గోల్డ్ తోటి, అంటే డిస్టింక్షను లేకపోతే ఇంకా డిస్టింక్షన్ కంటే పైన ఉండేటటువంటి ఆ స్థాయిలో పాస్ అవడం జరిగింది. ఇందులో ఈ 11 కోర్సుల్లో కూడా 8 కోర్సుల్లో టాపర్గా వచ్చాను నేను. నేషనల్ లెవెల్లో టాపర్స్ని సెలెక్ట్ చేస్తారు ప్రతి కోర్సుకి. ఎవరైనా సరే కనీసం 6 కోర్సులు టాపర్గా వచ్చినట్టయితే వాళ్ళకి మెగాస్టార్ గౌరవాన్ని ఇస్తారు. పోయిన సెమిస్టర్లో మెగాస్టార్ గౌరవాన్ని దేశం మొత్తం మీద 3కి ఇచ్చారు. అందులో నేను ఒకడిని. ఈసారి కూడా ఓ ప్రయత్నం చేద్దామని చేస్తే 6 కోర్సులు కాకుండా టాపర్గా 8 కోర్సుల్లో రావడం జరిగింది. ఆ విషయాన్ని అందరితోటి పంచుకుంటున్నాను. ఈ కోర్సులన్నీ కూడా చాలా వైవిధ్యం కలిగినటువంటివి, మంచి ప్రామాణికత ఉండేటటువంటి కోర్సులు ఇవి. ఈ సంతోషాన్ని మీ అందరితోటి పంచుకోవడం జరుగుతుంది. బహుశా ఈ విద్యా ప్రయాణం అనేటటువంటి ఇలా కొనసాగుతూనే ఉంటుంది. చదువుకోవడానికి వయసు అడ్డంకి కాదు అనేటటువంటిది అది ప్రజల్లో ఒక స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను. ఇన్ని డిగ్రీ సాధిస్తున్నది ఇది నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెక్స్ట్ మంత్ జూన్లో యోగా ప్రపంచ యోగా డే వస్తుంది. ప్రపంచ యోగా డేలో కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో మన ఒక క్రియేట్ చేసిన మన మోడీ గారు ఆంధ్రాలో ఈసారి చేస్తున్నారు. యోగా అన్నది మనిషి బాడీకి ఎలాగ అన్వయిస్తే, బ్రెయిన్కి ఎలా అన్వయించి ఎంత కంట్రోల్ తీసుకొస్తో, అలాగే ఎడ్యుకేషను డిగ్రీ కూడా బ్రెయిన్ ఎలా కంట్రోల్ తీసుకొస్తాయి. సమాజానికి చదువురులందరికీ కూడా నిరంతర ప్రేరణా శక్తిగా 2 రకాల పాత్రల్ని పోషిస్తూ ఉన్నారు. ఎంత చదివినా ఇంకా చదువుకోవాల్సింది ఉన్నది అనే విషయాన్ని గుర్తించడం, చదవగలను అనేటటువంటి ఏ వయసులోనైనా చదవగలము అనేటటువంటి ఒకనొక విశ్వాసాన్ని సమాజంలో ప్రోధి చేయడం, ఈ 2 పనులు ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందుకు ఆయనకి మనం చాలా కృతజ్ఞతలుగా ఉండాలి. గత ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమాల్లో మహిళలపై కొంతమంది పేటరేగిపోయారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టి వేధించారు. ఇప్పుడు ఎవరైనా పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోం, కఠిన చర్యలు తీసుకుంటాం అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఏ ఇబ్బంది కలిగినా, ఎక్కడైనా అన్యాయం జరుగుతుందనుకున్నా నేరుగా వచ్చి మహిళా కమిషన్ను సంప్రదించవచ్చునని, వారి హక్కులను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధమని పేర్కొన్నారు. మంగళగిరిలోని కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయపాటి శైలజ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒకటి చొప్పున ఫ్రీ మారిటల్ కమ్యూనికేషన్ సెంటర్ల ఏర్పాటు PMCCS దస్త్రంపై తొలి సంతకం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత 5 ఏళ్లు మహిళా కమిషన్ నామమాత్రంగా మిగిలిపోయిందని, బాధితులెవరికీ న్యాయం జరగలేదని, మహిళలకు అండగా నిలబడతాననే నమ్మకంతో ప్రభుత్వం నాకు ఈ బాధ్యతలు అప్పగించింది, దాన్ని నిలబెట్టుకుంటానంటూ వివరించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించినందుకు ముందుగా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మరి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక నమ్మకంతో, నాపై ఒక భరోసాతో ఈ బాధ్యత, ఇంత బరువైన బాధ్యత అప్పగించినందుకు వాళ్ళు
చూపించిన ఏదైతే నమ్మకం ఉందో నమ్మకం నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను. అలాగే మహిళా కమిషన్ అనేది మహిళలపై జరిగే నేరాలకు కానివ్వండి, అత్యాచారాలకి వాళ్ళ సమాజ హక్కు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ ని స్థాపించింది. సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం కూడా మహిళల హక్కులు సంక్షేమ సాధనకు మహిళా కమిషన్ తోడ్పడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా, ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే, మీ హక్కులు కాలు రాస్తున్నారు అనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ ని సంప్రదించవచ్చు. గత 5 ఏళ్లలో కూడా చూసాం, మహిళా కమిషన్ కేవలం అదొక నామకే వాస్తేలాగా మిగిలిపోయింది. ఎవరికి న్యాయం జరగలేదు. ఎందుకంటే అమరావతి రైతులకి ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ ని సంప్రదించాను. ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్లాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. అలాంటి పరిస్థితి నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ 2 ఏళ్ల పదవీ కాలంలో ఉందో, ఇక్కడ రాష్ట్రంలోని ఏ మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లతో యోగా దినోత్సవం, పరిశ్రమలు, అభివృద్ధి, పౌర సేవల విధానంలో జవాబుదారీతనంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 21న యోగా దినోత్సవం విజయవంతం చేయాలని ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జూన్ 21న యోగా దినోత్సవం విజయవంతం చేయాలని, అందులో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలను స్వచ్ఛందంగా భాగస్వామ్యం చేయాలని, అందుకు అనుగుణంగా మే 21 నుంచి జూన్ 21 వరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. And of course, Kishnababu will explain detail, and we will also explain what is the role of each and every officer. And my request is, District Collector Minister has directed to take this exercise seriously and create an environment. And our district's responsibility. స్థానిక జమీందార్ మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శ్రీ పుష్పయాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శీఘ్రకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శీఘ్రకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు నాసా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా చతుస్నానార్చన, లక్ష్మీనారాయణ హోమం, మహాపూర్ణాహుతి, బలిహరణ, స్వామివారి చక్రస్నానం, తీర్థగోష్ఠి, ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 5:30 గంటలకు స్వామి అమ్మవార్లకు అన్ని రకాల పుష్పాలతో శ్రీ పుష్పయాగం నిర్వహించారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, ద్వాదశారాధన, ధ్వజావరోహణం దీనికి ముందు జరిగింది. పుష్పయాగాన్ని భక్తులు, నాసావాసులు భారీగా తరలివచ్చి కన్నులారా వీక్షించారు. అనంతరం ఆచార్య రుత్విక్ సన్మానం, తీర్థగోష్ఠి, ప్రసాద వితరణ కావించారు. ముఖ్య అతిథిగా హాజరైన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఘనంగా సత్కరించారు. స్థానిక పెద్దలు నండూరి సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింహాసనం సమర్పణ ఇచ్చేది పుష్పం. ఏమనుకోమంటున్నాం? బంగారపు రత్న సింహాసనం అనుకోమంటున్నాం. అలాగే అనుకున్నాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాం. నీళ్లు చూపిస్తున్నాం. గంగా తీర్థం, కావేరీ తీర్థం, పుష్కర తీర్థం, సరస్వతి తీర్థం అన్నీ ఇవే అనుకోని చెప్పి అర్జున్ చూపిస్తున్నాం. ఒక ఉద్ధరణి నీళ్లు చూపిస్తూ ఉంటాం. ఇలా 4 సార్లు చేస్తూ ఉంటాం. వేద మంత్రాలు మనకేంటో భక్తితో చూపిస్తూ ఉంటాం.
ఇది కూడా ఆయన కూడా ఏమనుకుంటాడు, ఓహో పాపం వాడు భక్తితో ఇస్తున్నాడు కదా, ఇదే పుష్కర తీర్థం సరస్వతి దేవికి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు అని అనుకుని ఆయన తీసుకుంటారు. తర్వాత ఒక చిన్న తులసిరం తీసుకుని మన కాల్గేట్ టూత్పేస్ట్ వాడినట్టుగా ఆ దండదావనం చేస్తాం. అది కూడా మంచి బ్రష్ విషయం అనుకో, అన్నిటికీ ఏమిటది తులసిదళం. ఇది చూపించేది చూపిస్తాం, మళ్ళీ నాలుకన్నట్టుగా గీస్తాం. ఇవన్నీ అనుకో పైగా కాసిన తులసిదళం దీపం తీసుకుని ఆయనకి స్నానం చేస్తాం. మనకి చూడండి పుష్కర స్నానం చేసినట్టుగా స్నానం చేయిస్తాం. నిజంగా స్నానం పూర్తిగా చేయిస్తే బట్టలన్నీ కట్టేసి సాయంకాలం అయిపోతుంది. టైం కదా పూజ అయిపోయిన తర్వాత ఒక పువ్వు పట్టుకోవడం, నీకు వస్త్రైకం సమర్పయామి ఏంటి బొమ్మన రాజకుమార్లో బట్టలు కట్టు తెచ్చుకోవాలంటే పట్టుబట్టు రావాలని హృదయం పడుతుంది. మనకైతే ఒక పుష్పంతో అనుకో, ఇలాగా ఓర్ధముండ అని అనుకో, ఓర్ధముండ అని పెట్టాను అన్నీ అనుకున్నాడు. పెట్టిన తర్వాత 14, 12 పటిక బెల్లం చిప్స్ అక్కడ పెట్టి పాయసాన్నం, గుడాన్నం, ముద్గాన్నం అన్ని పిండి వంటలు ఇవే అనుకో అని చెప్పి ఓం ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ అని 5 సార్లు చూపించేసి తాంబూలం లేకపోతే అక్కడ ఉంటే పువ్వు అక్కడ పువ్వును కూడా తాంబూలం అనుకోమంట. అప్పుడు ఏది అనుకోమంటే అది ఆయన అలా అనుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత స్వామి నీకు అనలేనటువంటి కైంకర్యం చేశాను, నువ్వు నన్ను రక్షించు అన్నాడు. వెంటనే స్వామి పలికాడు, నేను నువ్వు చెప్పినట్టుగా అన్నీ ఇచ్చాను అన్నావు కదా, మా ఆవిడ మాట్లాడుతుంది నీతోటి ఒక్కసారి అని. అమ్మ మాట్లాడుతా మాకు అంతకంటే ఏమన్నా లక్ష్మీదేవి పలికింది, అరే నువ్వు ఆయన కూర్చోబెట్టి అన్నీ ఇచ్చాను అనుకున్నావు కదా, నీకు అంతులేని ఐశ్వర్యం ఇచ్చాను అనుకో, నేను అన్నావు నువ్వు అనుకో అంటే ఒప్పుకుంటావా? నారాయణ వేళకాలంగా ఉంది వెంకటేశ్వర స్వామి, కష్టపడి నాకు టైం వేస్ట్ చేసి బజార్లోకి వెళ్ళడం మానేసి పూజలు చేసుకోవడం మానేసి నీ దగ్గర కూర్చుని నా ఇంట్లో కూర్చుని అన్నీ చేస్తే అరే నువ్వు అనుకోమన్నది నేను అనుకున్నాను కదరా, నేను అనుకున్నాను నువ్వు కూడా అనుకుంటావా? నిజం చెప్పండి. ఆయన ఇబ్బంది ఏదీ లేదు. ఆయన ఇచ్చిన దాంతో మనం బతుకుతామంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాన్ని గాలి నీరు నిప్పు అన్నీ ఆయనే మనలో ఉండి మనం రక్షిస్తున్నాడంటే ఆయనే. పచామి అన్నం చతుర్వేదం, నీలో జీర్ణ కోసం పనిచేస్తుందంటే నువ్వు జీవించి ఉన్నట్టే. ఆ జీర్ణ కోసానికి అధిపతి జఠరాగ్ని ఎవరు? సాక్షాత్తు నారాయణుడే. వాయువు నారాయణుడే, ఆహారం తిండి నీరు ఎలా కన్నం. అటువంటి స్వామికి తెలియకుండా మనం ఎన్నో చేస్తాం. నాది అనుకుని చేయడం మహాపాపం. ఈ వస్తువు నాది అనుకుని చేయడం కాదు, భగవంతుడిది. మనం వెళ్ళామండి బజార్లోకి వెళ్ళి లేదా పొద్దున్న కొంతమంది ఉంటారు పాపం కష్టపడతారు, పక్కవారి ఇల్లు బాగుండాలి, వాళ్ళ తోట బాగుండాలి, వాళ్ళ పువ్వులతో బాగుండాలి అనుకుంటారు. వీళ్ళు వెళ్ళి పువ్వులు నీళ్ళవి పూసేవాళ్ళు వీళ్ళు వెళ్ళి రోజు వెళ్ళి 4 పువ్వులు కోసుకొచ్చి ఇది కూడా పూసేవాళ్ళు కొంతమంది. పువ్వు ఎక్కడ సృష్టించాడు? నువ్వు సృష్టించావా? నువ్వు కొంటే కొన్నావు. ఆ కొన్నావంటే డబ్బులు కూడా భగవంతుడు ఇచ్చింది. పువ్వు ఎక్కడి నుంచి? HIV ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వైద్యుల సూచనల మేరకు మంచి మందులు వాడటం ద్వారా వారి జీవన ప్రమాణాలని కాపాడుకునేందుకు ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని దేశిరెడ్డి బలరాం నాయుడు కోరారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ART సెంటర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ డాక్టర్ కిరణ్, దేశిరెడ్డి బలరామ నాయుడు, ART కౌన్సిలర్, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి ART సెంటర్ ద్వారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన సూచనలు, సలహాలు, మందులు అందజేస్తున్నారని అన్నారు. వారు బలమైన పౌష్టికాహారాన్ని తీసుకొని మందులు వాడితే రోగనిరోధక శక్తి పెరిగి ఆయుర్దాయాన్ని పెంచుకోవాలని ఆకాంక్షించారు. వాళ్ళకి ఏం కావాలో చూడటం, చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు మీరు నిరంతరం వాళ్ళతో ఉంటారు. వాళ్ళందరికీ నిజంగా మీరు రుణపడి, మీకు వాళ్ళంతా రుణపడి ఉంటారు. వాళ్ళ తరపున మేము రుణపడి ఉంటాం మీకు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మరి వరల్డ్ దినోత్సవం జరుపుకుంటున్నా ఇవాళ క్రమం తప్పకుండా ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి ఇలా జరగటం ఎంతైనా సంతోషించదగ్గ విషయం. ప్రత్యేకించి కిరణ్ గారికి నా ధన్యవాదాలు. అలాగే కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరూ కూడా చిరునవ్వుతో వ్యాధి నివారణ చెందడానికి కారణం ఏంటంటే కౌన్సిలర్స్, NGOs ప్రధాన కారణం. ఎందుకంటే వారు చిరునవ్వుతో ఎప్పుడైతే కాస్త పలకరించారో ఆటోమేటిక్గా వ్యాధి తగ్గుతుంది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రాజమహేంద్రవరం ఐకాన్స్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సామ్రాజ్య బిల్డింగ్ వద్ద ఒక మానవతావాద కార్యక్రమంగా అంధత్వం వలన బాధపడుతున్న యువతకు ఆహారపు అవసరాలు తీర్చేందుకు 6 నెలల పాటు బియ్యం, నిత్యావసర సరుకులు, కక్కలు, భోజనం ప్లేట్, గ్లాసులు అందజేశారు.
ఈ కార్యక్రమం లబ్ధిదారుల్లో గణపతి విజువల్లీ ఛాలెంజ్డ్గా యువత ఉన్నారు. వీరిలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. మరికొంతమంది సొంతంగా చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనే సంకల్పంతో ఉన్నారని రోటరీ క్లబ్ ఐకాన్స్ చార్టర్ ప్రెసిడెంట్ తీగిల రాజా అన్నారు. రోటరీ అంటే సేవ అనే విషయాన్ని మళ్ళీ ఈ కార్యక్రమం ద్వారా నిరూపించామని తెలిపారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ వెంకట్ ఎమ్మన్ని, సెక్రటరీ సురేష్ ఉదయగిరి, ప్రెసిడెంట్ ఎలక్ట్ మండవల్లి వెంకన్నబాబు, సెక్రటరీ ఎలక్ట్ రఘునాథరాజు, నవీన్ పి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కేవలం మేము అందులమే కానీ మా మీద జాలితో వద్దు, మాకు కేవలం ప్రోత్సాహం ఇవ్వండి. మా స్వశక్తితో మేము నిలబడతాకి మాకు చెయ్యూతనివ్వండి అని నాకు సిఏ రమణ గారి ద్వారా ఈ స్టూడెంట్లు వస్తడం జరిగింది. వీళ్ళలో ఉన్న పట్టుదల, వీళ్ళలో ఉన్న ఆత్మధైర్యాన్ని చూసి నేను చాలా సంతోషించి వెంటనే మా ప్రెసిడెంట్ గారితో సెక్రటరీతో సంప్రదించడం జరిగింది. ఆ వెంటనే మరి కేవలం వాళ్ళు కలిసింది నిన్న మాత్రమే. వెంటనే ఒక రోజులో మరి సుమారు 4 నెలలకు సరిపడా మాకు దినుసుల్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇకపై కూడా ఈ 4 నెలల తర్వాత కూడా మరి ఇలాంటి స్వచ్ఛంద సంస్థ మరొకటి కూడా నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళు మరలా ఒక 4 నెలలు మేము ఇస్తామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ప్రత్యేక చొరవతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు స్టాచ్యూ నిలువెత్తు త్యాగానికి నిదర్శనం పోలీస్ అని సూచించబడే విగ్రహాన్ని ఐజీ జీవీజీ అశోక్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. వార్షిక తనిఖీల నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్కి ఎస్పీ నరసింహ కిషోర్ ఇతర పోలీస్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏఆర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎస్పీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఆర్మర్డ్ రిజర్వ్ విభాగానికి చెందిన వెపన్ ప్రూవింగ్ ఫిట్ను ఐజీ ప్రారంభించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకై తీసుకుంటున్న చర్యలను గురించి జిల్లా ఎస్పీతో చర్చించారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా అప్రమత్తంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు. కుటుంబాన్ని వీడి రోడ్డున పడిన అనంతపురం జిల్లా ఉరవకొండ తాలూకాకు చెందిన విడుపలకల్లు మండలం పెంచలపాడు గ్రామానికి చెందినటువంటి 66 ఏండ్ల బోయవన్నూరు స్వామి ఎట్టకేలకు 5 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు స్వర్ణాంధ్ర చేర్చింది. వృత్తిరీత్యా ముఠామేస్త్రిగా పనిచేయటానికి గుంతకల్లు పట్టణం వాల్మీకి సర్కిల్లో కుటుంబంతో కలిసి నివాసం ఉండేవాడు. అతనికి 3 కుమార్తెలు, 1 కుమారుడు, భార్య ఉన్నారు. 3 కుమార్తెలకు వివాహం చేయగా అవివాహితుడైన కుమారుడు నిత్యం చెడు వ్యసనాలకు బానిసై తాగడం వల్ల విచక్షణ మరచి తల్లిదండ్రులను వేధించడంతో వన్నీరు స్వామి కొడుకు చర్యలతో విసిగి వేసారి ఇల్లు విడిచి రోడ్డున పడ్డాడు. గత 5 ఏళ్లుగా రాజమండ్రిలో ఉంటూ స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం సమస్త కార్యకలాపాల్లో చేదోడు వాదోడుగా ఉన్నాడు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున స్వామికి వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు వారి కుటుంబ సభ్యులకు నూతన దుస్తులు బహుకరించి 2000 రూపాయల నగదు అందించి గుంతకల్లుకు పంపించారు. అందరికీ నమస్కారం. మన దగ్గర వన్నూరు స్వామి అని చెప్పేసి అనంతపురం జిల్లా గుంతకల్లు నగరం వాల్మీకి సర్కిల్కి చెందినటువంటి వన్నూరు స్వామి, బోయ వన్నూరు స్వామి. ఈయన మూటలు మోసే పని చేసేవాడు గుంతకల్లోని. అలా ఉంటుంది చాలా అంటే ఎవరైనా కుటుంబానికి దూరంగా ఉంటున్నారంటే కుటుంబం మీద ప్రేమ లేక కాదు, ఆ బంధాల పట్ల విలువ లేక కాదు, కానీ విసిగిపోయే జీవితంలో వయసు రీత్యా వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, కుటుంబ సభ్యుల వివక్షత లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి వేధింపులు కానివ్వండి, ఇలాగా వృద్ధులు చాలామంది కుటుంబాలకు దూరంగా వెళ్ళిపోతున్నారు.
మేము అందుకే ఈరోజు అందరిని అభ్యర్థిస్తున్నాం. నిరాశ్రయులు అంటే వారికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల వల్ల వీధిని పడుతున్నారు, రోడ్డును పడుతున్నారు. వారిని ఆదరిద్దాం, వారిని గౌరవిద్దాం, తిరిగి వారి కుటుంబాలకి చేరుద్దాం. ఇది స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత 27 సంవత్సరాలుగా అనేక వేల మందిని వృద్ధులకి, నిరాశ్రయులకి, ఒంటరి జీవులకి ఇది ఒక పునరావాస కేంద్రంగా ఉంది. అలాగే వారి కుటుంబ సభ్యులకి వెనక్కి పంపించే ఆ కార్యక్రమాన్ని కూడా స్వర్ణాంధ్ర సేవా సంస్థ అనేక సంవత్సరాలుగా చేస్తూ వస్తుందని చెప్పేసి మనం మీ అందరి ద్వారా నేను పౌర సమాజానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మార్కిస్ట్ యోధుడు సుందరయ్య 40వ వర్ధంతి సభ ఏపీ పేపర్ మిల్ దగ్గర ఉన్న బీటీఆర్ భవన్లో జరిగింది. నాటికి నేటికి సుందరయ్య జీవితం ఆదర్శనీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఎం శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. సుందరయ్య చిత్రపటానికి పార్టీ సీనియర్ టిఎస్ ప్రకాష్, ఎస్ఎస్ మూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభకు అధ్యక్షులుగా బి పవన్ వ్యవహరించారు. అరుణ్ మాట్లాడుతూ 1964లో నవంబర్ 7న సిపిఎం ఏర్పాటులో పుచ్చలపల్లి సుందరయ్య పాత్ర కీలకమైనదని తెలిపారు. తెలంగాణ రైతాంగ పోరాటాల్లో ముఖ్య పాత్ర వహించారని అన్నారు. కందుకూరి వీరేశలింగం వర్ధంతి మొట్టమొదటిగా నిర్వహించింది కమ్యూనిస్టులే అని గుర్తు చేశారు. నాయకులు బి పూర్ణిమారాజు, ఐ సుబ్రహ్మణ్యం, రాంబాబు, సోమేశ్వరరావు, వెంకటలక్ష్మి, పడాల రామకృష్ణ, తాతారావు, సత్యరాజు, కాంతారావు, వెంకటేశ్వరరావు, రాజేష్, సుధా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సైనిక దళాల త్యాగాన్ని దేశం మరవదు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. మెగా స్టార్ సాధించిన డాక్టర్ కర్రి రామారెడ్డి 70 ఏళ్ల వయసులో డిగ్రీల స్కోరు 61 నాట్అవుట్. మహిళలపై పోస్టులు పెడితే కఠిన చర్యలు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. అమరావతి నుంచి సిఎస్ వీడియో కాన్ఫరెన్స్. యోగా దినోత్సవంపై కలెక్టర్లకు దిశానిర్దేశం. అంగరంగ వైభవంగా శ్రీవారి పుష్పయాగం. భారీగా తరలివచ్చి తిలకించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.